హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజిత్ర ముచ్చట్లు. సో నేనైతే ఒక గివ్ అవే చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అదేంటో మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే అందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో నాకైతే చాలా అంటే చాలా మంది కామెంట్స్ పెట్టి సపోర్ట్ చేసి నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. కాకపోతే ఒక్క కామెంట్ మాత్రం నాకు డౌట్‌ని క్రియేట్ చేసినట్టు అనిపించింది. అంటే నాకు ఇప్పుడు వచ్చిన డౌట్ కాదు అది. అప్పుడు వచ్చిన డౌటే. అది నాకొచ్చింది కాదు, మా రిలేటివ్స్‌కి వచ్చిన డౌట్. అదేంటంటే, మీ అమ్మ దగ్గర అంతలా దగ్గరగా ఉన్నావు కదా, నీకు కరోనా రాలేదా అని చెప్పేసి. సో నాకైతే కరోనా రాలేదు. సేమ్ అదే డౌట్ మా రిలేటివ్స్‌కి వచ్చి నాకైతే కరోనా టెస్ట్ చేపిచ్చిర్రు. నాకు రాలేదు, కానీ వాళ్ళకొచ్చింది కరోనా. ఎందుకంటే అదేమో ఇమ్యూనిటీ పవర్ ఉంటదంట కదా. సో దానివల్ల మేబీ దేవుడు దయ కొంచెం అట్లా కలిసొచ్చి కరోనా అయితే రాలేదు. మా అమ్మ దగ్గర చాలా రోజులున్నా. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ప్రెగ్నెన్సీ జర్నీ గురించి మీతో షేర్ చేసుకుంటాను ఎప్పటికెళ్ళా అంటున్నా కదా. సో ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నా. ఫస్ట్ అంటే ఎట్లా తెలిసిందంటే, అందరికీ ఫస్ట్ మంత్ తెలియదేమో కదా. సో నాకు తెలియలేదు. సెకండ్ మంత్ అయితే మాత్రం కొంచెం అనేజిగా, అంటే మంచిగా అనిపిస్తలేదు, ఒంట్లో మంచిగా అనిపిస్తలేదు, కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంది. ఒక్కొక్కసారి ఎట్లా అంటే మొత్తము ఏదేదో వాసన అదంతా పడతలేదు, ఎట్లనో తిప్పినట్టు అవుతుంది. చాలామందికి ఇట్లనే అవుతుందంట కదా. అయితే నాకు అట్లనే అవుతుండే. నేనేమన్నా హాస్పిటల్కి పోదాం సీదా అని చెప్పేసి అన్న తర్వాత హాస్పిటల్కి తీసుకుపోయిండు, చూపించిన తర్వాత ప్రెగ్నెన్సీ అని తెలిసింది. కాకపోతే నా ఫేస్లో ఒక రియాక్షన్ అనేది లేదు, షాకింగ్ ఉన్నా కానీ లోపల మాత్రం ఆనందం తన్నుకొస్తుంది. ఎందుకంటే అప్పుడు ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ ఒకటి జరిగింది. సో దానివల్ల ఒక సాడ్ మూమెంట్ అనేది ఉండడం వల్ల అది నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా. ఇంటికి రాగానే ప్రెగ్నెన్సీది వీడియో కూడా తీసుకోలేదు దానివల్ల. కాకపోతే తను కూడా నా దగ్గరకు వచ్చి ఏదో హ్యాపీగా ఫీల్ అయినట్టు కూడా నాకు ఏం అనిపించలేదు. ఎందుకంటే బాధ్యతలు ఉన్నాయి, చేతిలో రూపాయి అయితే లేదు ఆ సిచ్యువేషన్లో. ఎందుకంటే పెళ్ళైనప్పుడే అంతా కూడా మేము పెళ్ళి చేసుకుందాం అనుకోలేదు. గుళ్ళోకి పోయి ఏదో తాళి కట్టేసి అట్లా ఖతం చేద్దాం అనుకున్నాం. కానీ ఇక ఉన్న కాటికి అక్కడికైతే పెళ్ళి అయితే చేసుకొని కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్ ఉంది, చేసే పని అయితే యూట్యూబ్ నుంచే ఇన్కమ్ కదా అని చెప్పి మొత్తం తలకాయ నొప్పి వచ్చేసేది. ఏది తిందామన్నా సరే వాంతింగ్, గొంతులోనే ఉన్నట్టు ఏదేదో ఒక రకంగా అవుతూ ఉంది. ఇప్పుడు తలుచుకుంటే కూడా అట్లనే ఉంది, అట్లా అవుతూ ఉండే. ఇక కొన్ని రోజులు ఎక్కువ అన్నం తినకపోయేదాన్ని. ఇక ఏదో బలవంతంగా వీళ్ళు ఏంటంటే ఇది ఫ్రూట్స్ అవి పెడతా ఉండే. ఇక తర్వాత నాకు థర్డ్ మంత్ వచ్చినప్పుడు అత్తమ్మ వచ్చింది. ఫస్ట్ తెలియగానే వస్తా అన్నది, మేము వద్దన్నాము. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అమ్మ లేదు కాబట్టి నాకు మొత్తం తనే చూసుకోవాలి, మా అమ్మ ప్లేస్ని తనే రీప్లేస్ చేయాలి, ఇంకెవ్వరు ఉండొద్దు అనేది నా కోరిక. అందుకనే అత్తమ్మని రావద్దన్నాం. తర్వాత థర్డ్ మంత్లో మాత్రం బాగా వాంతింగ్స్ ఎక్కువైనాయి, చాలా ఘోరంగా అంటే ఘోరంగా అయినాయి. అంటే తాగిన వెంటనే కక్కేస్తున్నాం, అట్లా కక్కేస్తూ ఇక బీపీ కొంచెం లో అవుతుంది, మంచిగా ఉంటలేదు. కాకపోతే వాటర్ ఎక్కువ తీసుకున్నాం. డాక్టర్ అదేంది బేబీకి వాటర్ అనేది కంపల్సరీ ఉండాలి అది ఇది అని చెప్పినందుకు వాటర్ అయితే ఎక్కువ తీసుకున్నా థర్డ్ మంత్లో తీసుకున్నా. ఇంకా థర్డ్ మంత్కి వాంతింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అమ్మ దా అని చెప్పేసి పిలిచిండు. కానీ నాకేంది, నా ఇంట్లో పని నేనే చేసుకోవాలి, నా తిన్న కంచం నేనే కడుక్కోవాలి, నేనే వండుకొని తినాలి, నాది ఏది ఉన్నా నేను ఇట్లనే చేసుకోవాలి. నాకు ఎవరి మీద ఆధారపడు ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట. సో అందుకని ఒకవేళ నేను ఆధారపడాలన్నా మా అమ్మ ఉంటే మా అమ్మ మీద ఆధారపడేదాన్ని. ఇప్పుడు ప్రెజెంట్ తనున్నాడు కాబట్టి తన మీదనే ఆధారపడాలి అని చెప్పేసి నాకు కోరిక. అందుకని చెప్పేసి అత్తమ్మ ఉన్నా కూడా నేను ఎక్కువ అట్లా వద్దులే, నాకు మంచిగా అనిపిస్తలేదన్నమాట. తను చేస్తాను ముందుకు వచ్చేది, నాకు మంచిగా అనిపించేది కాదు. ఇక అందుకనే నేను కొన్ని డేస్ అయితే స్టాప్ చేసేసిన. ఇంకా తర్వాత 4వ నెల వచ్చేటప్పటికి 15 రోజులు 20 రోజులు ఉంది. ఇక ఊరికెళ్ళిపోయిందనమాట. ఊరికెళ్ళిన తర్వాత మేము కూడా ఇక థర్డ్ మంత్ వరకు ఇట్లా నడిచింది కదా. ఇక వాంతింగ్స్ ఇవి మొత్తం అని చెప్పేసి దాని మధ్యలో నేను ఫ్యామిలీ సిచ్యువేషన్ అని చెప్పిన కదా. ఇంకా 3వ నెల పోయి 4 పడే టైంలో బాగా ఏడ్చిన. ఎందుకు ఏడ్చిన అంటే అది ఫ్యామిలీ సిచ్యువేషను. ఎవరైతే మా రిలేటివ్స్ ఉన్నారో, నేను ప్రెగ్నెన్సీ అని తెలిసి కూడా అంత టార్చర్ చేసిన, నా మిస్టేక్ లేకుండా కూడా. అంటే మాకు సంబంధించింది కాకపోయినా ఆ టార్చర్ ఎక్కువ అయిపోయి నాకు కొన్ని టైమ్స్ అనిపించదు, అయ్యో నా బేబీ ఎట్లుందో ఏమో, లోపల ఏడవద్దు అంటున్నారు, స్ట్రెస్ తీసుకోవద్దు అంటున్నారు, కానీ ఎక్కువ ఏడ్చేస్తున్నా అని చెప్పేసి.
సెకండ్, థర్డ్, ఫోర్త్ మంత్ మాత్రం అస్సలు ఆ టార్చర్ మాత్రం తగ్గలేదు. నా హస్బెండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. మాకు సంబంధం లేని ఒక ఇష్యూలోకి లాగే టార్చర్ అయితే ఫుల్గా ఉంది. ఇక ఫైనల్లో మాత్రం మా హస్బెండ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసిండు, అంటే మాకు ఎలాంటి సంబంధం లేదని. సో అక్కడి వరకు అట్లా నడిచింది. చాలా కొన్నాడు, ఇవి తినాలి ఇవి తినాలి ఇట్లా అట్లా అని చెప్పేసి. కాకపోతే ఇవి క్రేవింగ్స్ ఏవో ఊర్లి అంటే చూడగానే అవి తినాలి ఇవి తినాలి అనిపిస్తుంది కదా, అట్లా ఊరిలో వచ్చేటి అన్నట్టు చూడడానికే తప్పించి పోయేటి కాదు. తినగానే ఒక రకంగా అనిపించేది, అబ్బా తినద్దు అని చెప్పి మళ్ళీ అట్లా అనిపించేది. చూడడానికే నా బర్త్డే టైంలో పైకి తీసుకొని ఎవ్వరికి ఇంకా రివీల్ చేయలే. కేక్ ఏమో కళ్ళ ముందు ఉంది, తినాలనిపిస్తుంది, అది ఇట్లా స్మెల్ చూడగానే వామిటింగ్ వస్తుంది. కిందకి వచ్చినాం బిర్యానీ తిందామంటే నేను బిర్యానీ తినద్దు అన్నాడు. జస్ట్ గింత వేసుకుని ఇంత అంటే ఇంతే, 2 ముద్దలు తిన్నా ఇంక అంతే ఫినిష్. ఇంకా స్మెల్కి వామిటింగ్ వచ్చేసింది. ఫస్ట్ నుంచి థర్డ్ అంటే ఫోర్త్ స్టార్టింగ్ వరకు ఇది అనమాట జరిగింది. సో ఫోర్త్ నుంచి సిక్స్త్ ఎట్లా జరిగిందంటే, ఇక ఫుడ్ అనేది స్టార్ట్ చేసిన. కొంచెం పెరుగన్నం ఇచ్చేటోడు అన్నట్టు, ఇంట్లో పని చూసుకుంటూ కొంచెం నాకు చూసుకుంటూ ఇక అట్లా గడుస్తూ ఉండేది. ఇక ఇంట్లో వర్క్ మొత్తం ఇక తన మీదనే ఉండేది. 6th మంత్ అంటే 5th మంత్ వరకు తనే ఎక్కువ చేస్తూ ఉన్నాడు. కొంచెం నన్ను ఉంగొద్దు బరువులు పట్టద్దు అని చెప్పి, ఫస్ట్ కదా అందుకనే భయం వేస్తూ ఉండేది. ఎందుకంటే ఎక్కువ మిస్క్యారీస్ అనేవి చాలా విన్నా, నా ప్రెగ్నెన్సీ టైంలో చాలా విన్నా అనమాట. సో ఏది ఎట్లుంటుందో అని చెప్పేసి బయట రివీల్ చేయలేదు, ఇంట్లో నేను పనులు ఎక్కువ చేయలేదన్నమాట 5th మంత్ వరకు. సో నేను అవైతే బ్యాలెన్స్డ్గా చూసుకున్నా. లోపల బేబీ వెయిట్ అటు అప్ అండ్ డౌన్ అవుతూ ఉండేదన్నమాట. ఇక ఎప్పుడైతే టిఫా స్కాన్ దగ్గరకు వచ్చిందో సో వెళ్ళాం హాస్పిటల్కి. బట్ అందరికీ టిఫా స్కాన్ అనేసరికి బేబీ పార్ట్స్ మంచిగా నీట్గా చూపిస్తారంట, తల్లి లేదు కదా. సో లోపలికి అందరు మదర్స్ వస్తున్నారు, అత్తమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు, చూస్తున్నారు. నాకైతే లోపలికి మా హస్బెండ్ అయితే అలౌ చేయలేదు, ఒక్కదాన్నే వెళ్ళా. కాకపోతే నాకు కూడా మా బేబీని చూపిలేదు, మా బేబీ బాడీ పార్ట్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే నాకు చూపిలే. కాకపోతే హెల్దీగా ఉంది పర్లేదు అని చెప్పేసి అన్నాడు. ఉమ్మ నీరు మంచిగా ఉంది, మా లోపల మంచిగా ఉంది బేబీ అని చెప్పేసి చెప్పేటోళ్ళు. ఓకే పర్లేదు అనుకొని చెకప్ ఉన్నప్పుడల్లా పోయేటోళ్ళం. ఇక తర్వాత వచ్చిన తర్వాత ఎక్కడైనా ఏదైనా తినాలనిపిస్తే గూగుల్లో సెర్చ్ చేయడం. నాలాగా ఎంతమంది సెర్చ్ చేసిర్రో కింద కామెంట్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేయడం, లేదంటే తెలిసిన డాక్టర్స్ని అడగడం, తెలిసిన లేడీస్ని అడగడం. కంపల్సరీ ఇది తినచ్చా తినకూడదా, ఎంతవరకు మంచిది ఎంతవరకు మంచిది కాదు అని చెప్పేసి కొన్ని అయితే చాలా వరకు కంట్రోల్ చేసుకున్నా. అసలు ఎంతవరకు అంటే అంతవరకు. నేనైతే నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో ఒక్కటే అంటే ఒక్కసారి కూడా నేను కూల్ డ్రింక్ తాగలేదు. ఒక్కసారి కూడా. ఎన్నిసార్లు తాగాలనిపించేదో మొత్తం అవాయిడ్ చేసేసిండు. ఈవెన్ నా అంటే ఇక కొంతమంది పిజ్జా బర్గర్స్ ఎన్ని క్రేవింగ్స్ ఉన్నా కూడా, ఎందుకంటే జంక్ ఫుడ్ అసలు తీసుకోవద్దని చెప్పేసి చెప్పిండు. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మొత్తము కల్తీగా వస్తుంది, వద్దు అని చెప్పేసి అన్నాడు. అందుకని ఏం తీసుకోలే. గ్రేప్స్ కూడా తినలేదు, గ్రేప్స్ కూడా మంచిది కాదని చెప్పేసరికి దాని మీద ఏదో ఉంటుందంట, మొత్తం డస్ట్ అది మనం కడిగిన పోవు అంట, ఎందుకు తినడం అని చెప్పి లొల్లితోటి నేను గై కూడా మానేసిన. ఇక మధ్యలో కొంచెం మా ఇద్దరికి ఫైటింగ్స్ కూడా జరిగినాయి. ఎట్లా అంటే గొడవలు పెట్టుకునేటోళ్ళం. నాకు టైంకి ఫుడ్ అంటే తను అందించేటోడు కాదు, నేనే కొన్ని టైమ్స్ నేను కూడా కుక్ చేసుకునేదాన్ని. కాకపోతే తినేసరికి మధ్యాహ్నం 1 అయ్యేది. కాల్షియం వేసుకోవాలి, నైట్ ఐరన్ వేసుకోవాలి. సో ఇంట్లో పని చేసుకొని ఇక వండుకొని తినేసరికి టైం అయ్యేది. మళ్ళీ నైట్ తిని మళ్ళీ వీడియోలు ఏమైనా ఉంటే అవి అప్లోడ్ చేయట్లేదని చెప్పి కామెంట్స్ వల్ల కొంచెం అట్లా సఫర్ అయ్యి బాధపడుకుంటూ, అయ్యే చేతిలో పైసలు లేవని చెప్పి ఇట్లా లేట్ ఫుడ్ అయ్యేసరికి ఇద్దరికి బాగా స్ట్రెస్ ఎక్కువైపోయి ఇద్దరం కొన్ని టైమ్స్ గొడవ పెట్టుకున్నాం కూడా. ఇంకా కొన్ని టైమ్స్ ఏంటంటే ఇక ఓపెన్గా చెప్తున్నా, మాకు మా అత్తమ్మకు కూడా పడేది కాదు, కొంచెం అట్లా కూడా కొంచెం ఇష్యూస్ అవుతూ ఉండేవి అట్లా. ఇక ఏంటంటే చెప్పిన కదా ఎవరి మీద ఆధారపడేదాన్ని కాదు. ఎందుకంటే రేపటి రోజున మనము ఫేస్ చేసినప్పుడు కూడా అరే మనం చేసుకున్నాం అన్నట్టుగానే ఉండాలి కదా. అందుకని ఇక నెక్స్ట్ వచ్చేసి బతుకమ్మ టైం అనమాట. మామయ్య అత్తమ్మ వాళ్ళు అక్కడికి రమ్మన్నారు. ఇక వాళ్ళకి చెప్పకుండానే మళ్ళీ రావట్లేదని చెప్పి స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళినాము, బతుకమ్మ ఆడుకున్నాము, మంచిగానే ఎంజాయ్ చేసినాం. ఇక అప్పటికే అందరికీ అర్థమైపోయింది ప్రెగ్నెంట్ అని చెప్పి. అందరూ కామెంట్స్ పెట్టుడు, బయట పలకరించినప్పుడు కూడా మాట్లాడు అందరు చెప్తూ ఉండే.
ఇక ఈ అంగన్వాడీ దానికి వెళ్ళి రాపించుకుందాము అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇక అంటే అప్పటి వరకు బయటికి వెళ్ళలే కదా, ఎక్కడ రాపించుకోవాలి అసలు ఏంటి, ఇద్దరమే ఉన్నాం. 2 ఫ్లోర్స్ అనమాట. ఈ 2 ఫ్లోర్స్ ఎక్కి దిగేసరికి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి ఏం ఐడియా లేదు కదా. అందుకని చెప్పి ఇక అంగన్వాడీకి కూడా మళ్ళీ స్టాప్ చేసేసినాం అనమాట, పోలేదు, రాపించుకోలే. సర్వే వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇక చెప్పినాం, లైట్ తీసుకున్నాము. 5th దాటిన తర్వాత నాకు 6thలోకి ఎంటర్ అయినప్పుడు భయం వేస్తూ ఉండేది. సడన్గా ఒకసారి తను మార్కెట్కి వెళ్తే ఇది ఇట్లా ఇట్లా సడన్గా లోపల ఇట్లా ఇట్లా టర్న్ అయినట్టు ఏదేదో జరుగుతూ ఉండి, ఏందో అప్పుడే నొప్పులు వచ్చేసి అప్పుడే కనేస్తున్నానేమో అంత ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఫోన్ చేసి నాకు ఇట్లా భయం అవుతుంది అని చెప్పేసి అంటే ఇంక తర్వాత పరిగెత్తుకుంటూ మార్కెట్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఎప్పుడైనా తను మళ్ళీ సింగిల్గా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక నాన్నతోటి అక్కతోటి ఫోన్ చేసి నార్మల్గా మాట్లాడుతూ ఉండే. ఇక అట్లా అవుతూ ఉండే. మెయిన్గా అయితే బాగా కాళ్ళు నొప్పులు వచ్చేటి, హెవీగా నడు నొప్పి వచ్చేది. కాళ్ళు అయితే అసలు ఎక్కడ స్వెల్లింగ్ అయితే రాలేదు, వాపులు అయితే రాలేదు, కానీ నొప్పులు హెవీగా ఉండేటి అనమాట. ఇంకొకటి ఎక్కువ నిద్ర కరెక్ట్గా లేకపోవడము, ఫుడ్ కరెక్ట్గా లేకపోవడము, అది కూడా నాకు కొంచెం మైనస్ పడింది, చాలా మైనస్ పడింది. ఇంకా 6th మంత్లో అయితే అక్కడి వరకు అట్లా అయిపోయింది. ఇంకా 7th మంత్లో నాకు సీమంతం అయితే కావాలన్నప్పుడు ఇక తను చేద్దాము ఇంట్లోనే చేద్దాం సింపుల్గా, అందరూ వీడియోస్ చూసినా సింపుల్గా ఇట్లా చేసుకుంటున్నా. తర్వాత సింపుల్గా ఓకే 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 అనిపించింది. తర్వాత ఎందుకో పైన చేసుకుందాము డెకరేషన్, ఇట్లా చూద్దాము ఇట్లా కూడా చేసుకుందాం అని ఒక్క మాట అడిగేసరికి నైట్ మొత్తం అరేంజ్ చేసేసిండు నా కోసము. ఇక మంచిగా నాకైతే చాలా అంటే చాలా, ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు మా అమ్మ ఉన్నా కూడా, మా డాడీ ఉన్నా, మా మమ్మీ ఉన్నా వాళ్ళే చెయ్యాలి, కానీ ఇంతలా చేస్తారని అయితే నేను అనుకోను వాళ్ళ స్తోమతకి తగ్గట్టు. సో తనకున్న దాంట్లో అయితే నాకు ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు తనని నేను చూసుకోవచ్చు అనుకొని అంతవరకు చేసేసిండు అనమాట నా కోసం. సో నాకైతే మంచిగా అనిపించింది. మా వాళ్ళు అందరు కూడా వచ్చిండ్రు. ఇటు అత్తమ్మ సైడ్ వాళ్ళేమో చాలా లాంగ్ ఉండే, అందుకే వాళ్ళు రాలేకపోయారు. ఇక తర్వాత ఏమైందంటే ఇక సీమంతం అయిపోయిందా, సీమంతం అయిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి, జర్నీస్ చేయొద్దు అని చెప్పేసి అని ఉండే. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి 3rd మంత్ వరకు ఎవరు నిద్రలకు తీసుకోవాలి, అందరూ ఫోన్లలో రాండి అని చెప్పింది, కానీ ఎవరు ఇంటికి వచ్చి అయితే మమ్మల్ని తోలుకోవాలి. మా వాళ్ళు అయితే ఉన్నట్టు చెప్తున్నా, ఈవెన్ మా డాడీ కూడా ఫోన్లోనే రమ్మన్నాడు, కానీ ఎవరైతే వచ్చి మేము తోలుకపోతామని చెప్పేసి అయితే 7వ నెల వచ్చే వరకు చెప్పలే. ఒక్కళ్ళు మా కుటుంబం నుంచి, మా తరపు నుంచి ఒకళ్ళు వచ్చిండ్రు. కాకపోతే నేను ఒక్కటి నమ్ముతా, మా అమ్మ చెప్పిద్ది, ఎవరైనా కడుపుతో ఉన్న వాళ్ళ దగ్గరకైనా, లేదంటే ఒంట్లో మంచిగా లేని వాళ్ళ దగ్గరికైనా, లేదంటే చిన్నపిల్లల దగ్గరికైనా, వీళ్ళు ముగ్గురు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళాలని చెప్పేసి అంటది. ఎందుకంటే కడుపుతో ఉన్న వాళ్ళకి అది తినాలనిపిస్తుంది ఏదో ఒకటి, చిన్నపిల్లలకి అరే ఏం తేలేదా అని ఎదురు చూస్తారు. హాస్పిటల్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక పండు తీసుకుపోతే చూడడానికి పోయినప్పుడు వాళ్ళకి చేతిలో పెట్టాలి. సో ఈ 3 ఇట్లా నా దగ్గరకు వచ్చినప్పుడు మా వాళ్ళు ఒకళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు కూడా ఏదో తెలుసుకోవాలి, వీళ్ళు ఎట్లున్నారు, అసలు మా కడుపుతో ఉందా, ఎన్నో నెల ఏంది అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేయడానికి వచ్చిండ్రు, కానీ ఏం తీసుకురాలే, నార్మల్గా వచ్చిండ్రు వాళ్ళు. ఇప్పటివరకు మళ్ళీ నేను డెలివరీ అయిన తర్వాత ఫోన్ కూడా చేయాలి. ఎందుకంటే ఎంత నా వాళ్ళైనా సరే ఎప్పుడు నాకు దగ్గరగా లేకుండా, నాకు ఏం చెయ్యకుండా, నన్ను చూసుకోకుండా ఉన్నప్పుడు నేను ఎందుకు వాళ్ళతో అన్నీ చెప్పుకోవాలి. గొడవైనా, తిట్టుకున్నా, కొట్టుకున్నా నా ఓడు నన్ను చూసుకుంటున్నాడు. సో నేను ఈ గడప దాటి నేను ఎక్కడికి వెళ్ళను. వాళ్ళు నిద్రకు పిలిచినప్పుడు నన్ను, నా భర్తని కంపల్సరీ అడగాలి, ఎందుకంటే నా భర్తే నన్ను చూసుకుంటున్నాడు కాబట్టి. నా భర్తకి విలువిస్తేనే నాకు ఇచ్చినట్టు అని చెప్పేసి నేను పోలే నిద్రకి, వాళ్ళు వచ్చి అడిగినా కూడా. సీమంతం దగ్గరకు వచ్చిందా, సీమంతానికి మాత్రం వాళ్ళు విలువిచ్చిన ఇవ్వకపోయినా నేనైతే అందరినీ పిలిచిన, సీమంతానికి అందరు వచ్చిండ్లు. తర్వాత నిద్రకు తీసుకుపోతామని చెప్పేసి మళ్ళీ అడిగిండ్లు, ఎందుకు పోతా నేను, పోలే. అయిపోయిందా, సీమంతం కంప్లీట్ అయిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉన్నా. ఇక అత్తమ్మ వచ్చింది, నేనేం చెప్పిన అత్తమ్మకి, డెలివరీ తర్వాత నాకు అప్పుడు ఉపయోగం ఉంటుంది, ఇప్పుడైతే నాకు ఏం ఉపయోగం లేదు, నేను వంట చేసుకుంటున్నా, లేస్తున్నా, ఎక్సర్సైజులు కూడా చేయాలంట, నేను చేసుకుంటా అని చెప్పిన. ఇక లేదు నేను ఉంటా, నలుగురు ఏమంటారు, మంచిగా ఉండదు కదా, అయ్యో పిల్లని ఒక్కదాన్ని ఈడ్చిపెట్టిండ్లు అని చెప్పే మాట వస్తుంది, మంచిగా ఉండదు, నేను ఉంటా అని చెప్పేసి ఉన్నది. కానీ ఇక నాకు ఇక అరే మామయ్య ఒక్కడు ఉన్నాడు, పోతలేదు, నాది నేను చేసుకోగలుగుతాను ఒక ధైర్యంతో వెళ్ళమని చెప్పినా, లేదు వెళ్ళలేదు. సీమంతమైన 10 రోజుల తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడనే ఉండిపోయింది. ఇక ఇక్కడే ఉన్నది, కానీ ఇక నాకు వెళ్ళలేదు భయం కొద్దీ. ఇక నేను ఏ పని చెప్పేదాన్ని కాదు,
తను లేస్తుంది, అత్తమ్మ ఇక నేను వంట చేసేస్తాను కదా, వంట చేసిన తర్వాత ముగ్గురం తింటాము, ఇల్లు ఒకటి ఫ్రంట్ రూమ్ ఊడ్చుకుంటే తను పడుకున్నప్పుడు బట్టలు ఉతుకొని ఆరేసుకుంటుంది. ఇక అంత వట్టికి అత్తమ్మ ఉండేది. ఇక తర్వాత నా వర్క్ నేను చేసుకునేదాన్ని, యాక్టివ్గా ఉండేదాన్ని. వీడియోస్లలో అందరు చేస్తుంటే అరే నేను కూడా యాక్టివ్గా ఉండాలి, నార్మల్ అయినా సీ సెక్షన్ అయినా ఏదైనా సరే యాక్టివ్గా ఉండాలి, అస్సలు డీల్ అవ్వడొద్దు, అరే తల్లి లేని పిల్ల అని ఎవరు జాలి చూపించద్దు, నాకు జాలి చూపించినా కూడా నేను ఎక్కడ కుంగొద్దు, ఎందుకంటే కుంగిందంటే మా అమ్మ మీద ఆధారపడాలి, నాకు ఒకళ్ళు కావాలి సేవ చేయడానికి అనిపిస్తుంది, నేను అట్లా ఏం అనుకోవద్దు, నేను చేసేయాలి, ఫటా చేసుకోవాలి, నేను ఏదైనా ఒకటే అని చెప్పేసి అనుకున్నా. తర్వాత మటన్ తినమని చెప్పి హాస్పిటల్ చెప్పిర్రు 8వ నెల అప్పుడు. సర్లక్క హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు మటన్ తిను, కొంచెం లివర్ తిను, బ్లడ్ అనేది వస్తుంది, బ్లడ్ కొంచెం తక్కువ ఉంది అని చెప్పేసి అన్నారు. బ్లడ్ తగ్గినప్పుడు మస్తు బాధేసింది. అంటే ఏం చెప్పారంటే కొంతమంది నార్మల్ అవ్వాలంటే బ్లడ్ ఉంటేనే కొంచెం నార్మల్ అవుతుంది, ఎంత ఉమ్మనీరు ఉన్నా కూడా. సో అది అయినా ఇంకొకటి బేబీకి కూడా బ్లడ్ అందాలి కదా. నేను ట్రై చేసిన మటన్ తినడానికి, తర్వాత ఒక్కసారి కీమా ఉండిండు, ఒక్కసారి గది ట్రై చేసిన, ఎంత ట్రై చేసినా నాకు అది నచ్చింది, అది తినబుద్ధి అయితలేదు, ఎంత ట్రై చేసినా తినబుద్ధి అయితలేదు. ఇంకొకటి అంటే ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిన తర్వాత మా ఆయన ఇంకా కుకింగ్ అనేది ఎక్కువ, అంటే ఈ నాన్ వెజ్ వండడానికి ట్రై చేస్తున్నాడు. బిఫోర్ అయితే నాన్ వెజ్ అంటే మాత్రం నేనే నించొని ఉండాల్సిందే కంపల్సరీ, ఫిష్ అయినా ఏదైనా సరే, ఓపిక ఉండేది కాదు. అది నేను వండుకొని తినేసరికి ఖచ్చితంగా 1, 2 అయ్యేది అనమాట. అందుకనే ఇక నాన్ వెజ్ వద్దు, నాకు ఆ తలకాయ నొప్పి వద్దు, ఓపిక ఉంటలేదు, నడుము నొప్పి వేస్తుంది అని చెప్పేసి అట్లనే ఉండేదాన్ని. కొన్ని టైమ్స్ బాగా అసలు ఎట్లా ఏడ్చేసేదాన్ని అనమాట. టాయిలెట్కి వెళ్ళినప్పుడు కానీ, ఇక వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ చాలా అంటే చాలా ఏడ్చేసేదాన్ని, నొప్పి లేసేది, ఎన్నుపూస మొత్తము, ఈ కాళ్ళు అయితే నొప్పి లేసేది, నించోలేకపోతా, కూర్చుంటేనేమో ఇది నొప్పి లేసేది, ఊకే బెడ్ మీద ఉంటే ఎంతసేపు అని బెడ్ మీద ఉంటాం, అంటే పని చేసుకుంటూ అట్లా రెస్ట్ తీసుకుంటూ ఉండేదాన్ని, కానీ చాలా ఇబ్బంది వేసేది అనమాట. అరే కొంచెం కాళ్ళు ఒత్తితే మంచిగా ఉండుగా, కొంచెం నడుము ఇట్లా ఉంటే మంచిగా ఉండుగా అని చెప్పేసి అనిపించేది. అప్పటికి మా ఆయన నాకు ఆయింట్మెంట్ అవి ఎన్నెపూసకి ఇట్లా మా ఆయింట్మెంట్ రాసి కాళ్ళకి నూనె రాసేటోడు అప్పుడప్పుడు, మంచిగా అట్లా ఉండేది. కాకపోతే రెగ్యులర్గా పెయిన్స్ వచ్చేటివి 8th మంత్లో. ఇక 9th మంత్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక డెలివరీ డేట్ అనేది కొంచెం భయం పెట్టేసుకొని వెంటనే బ్యాగ్స్ చదువుకోవడము, ఎప్పుడు డెలివరీ అయితేనేమో ఎక్కడ సడన్గా పెయిన్స్ వస్తాయేమో, వాటర్ లీకేజ్ అంటే అస్సలు ఐడియా లేదు నాకు. ఇక వాటర్ లీకేజ్ అస్సలు ఐడియా లేదు. ఇక కొంచెం 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 ఇంకా నేనే లోన్లీగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని ఎక్కువగా ఈ పెయిన్స్కి. అమ్మ లేకపోవడము, హెడ్ఏక్ వస్తూ ఉండేది, టైంకి ఫుడ్ లేదని చెప్పేసి. ఇక ఎక్కువ 9th మంత్లో మొత్తం పిచ్చిగా అయిపోయేది మైండ్ ఒకటి. ఇక అత్తమ్మతోటి కంప్లీట్గా మాట్లాడడం మానేసిన. ఇటు ఫ్యామిలీ సైడ్ అసలు నాకు ఇక ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. ఇక తనతోటి కొద్దిసేపు మాట్లాడతా ఇంకా తినేసి పడుకునేదాన్ని. ఇక బేబీ మూమెంట్స్ ఉంటా ఉండేటి. బేబీ మూమెంట్స్ ఎక్కువ ఎప్పుడు ఎంజాయ్ చేసిన అంటే సీమంతం తర్వాత 7th మంత్లోనే బాగా ఎంజాయ్ చేసిన. వీడియోస్ కూడా తీసుకున్నా. ఎట్లా ఉండేటిది అంటే ఇట్లా డ్యాన్స్ చేసినట్టు, ఇట్లా తన్నినట్టు, ఇట్లా మంచిగా ఇట్లా రోల్ అయినట్టు ఇట్లా అనిపించేది. బాగా ఎంజాయ్ చేసిన 7th, 8th మంత్లో. మోషన్ ప్రాబ్లం అయితే ఎక్కడ నాకైతే లేదు. వామిటింగ్స్ అవుతున్నాయి అంటే లేదు. 3rd మంత్ అంటే 2nd మంత్ 3rd మంతే వామిటింగ్స్ అయినాయి. అది కూడా నా ఫీలింగ్, అసలు నేను వామిటింగ్ చేసుకుంటేనే వామిటింగ్ అయ్యేది, వామిటింగ్ ఎందుకు అయ్యిద్ది అని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఆ 2 మంత్సే వామిటింగ్ అయినాయి, ఇంకా వామిటింగ్ కూడా అవ్వలేదు. ఇంకా కొన్ని టైమ్స్ ఏమయ్యేదంటే ర్యాషెస్ ఎలర్జీస్ వచ్చేటివి. వంకాయ తిన్నప్పుడు ఒకటి, గోంగూర తిన్నప్పుడు. సో నాకు ఆ ఫుడ్ పడలేదని చెప్పేసి నేను తినడమే మానేసి, ఆఫ్టర్ డెలివరీ కూడా అవి తినడం మానేసి. ఎందుకంటే నొప్పులు వస్తాయి కదా మనకు, ఆలుగడ్డ, ఇవి ఆలు, ఇంకా గోంగూర, వంకాయ, ఇవి మనకి పడని ఫుడ్ కాబట్టి. సో నేను ఫస్ట్ నుంచి ఆలు తినను, ఇప్పుడైతే కంప్లీట్గా మానేసిన, అసలు తింటలేను. అది
తర్వాత ఇక 9th మంత్ దగ్గరకొచ్చిన తర్వాత బ్యాగ్స్ చదురుకోవడం. ఇంకొకటి క్లారిఫై అయిందంటే కొంతమంది కామెంట్ పెట్టిర్రు పిల్ల పుట్టక ముందే కులా పుట్టినన్నట్టు. సో, అవైతే మాత్రం కామెంట్స్ కొంచెం బాధేసింది. అవి ప్రమోషన్స్‌కొచ్చినాయి అన్నమాట. సో, బేబీ క్లాత్స్ గాని అవి గాని, అవి కొన్ని ఆర్డర్ చేసినవి ఉన్నాయి. కొన్ని ప్రమోషన్స్‌కొచ్చినాయి. ఎందుకంటే పుట్టగానే కొనేటోళ్ళు ఎవ్వరు లేరు. నా పక్కనే తను కంపల్సరీగా ఉండాలి. ఇక్కడెళ్ళి కొనడానికి ఎవ్వరు లేరు. సో, అందుకని అట్లా తీసుకోవాల్సొచ్చింది ఆన్‌లైన్‌లో. సడన్‌గా కొనాలి మనం వెళ్ళి, నేనిక్కడ హాస్పిటల్‌లో ఉన్నా, నాకు మమ్మీ, డ్యాడీ ఎవరైనా ఉన్నారు అంటే తనెళ్ళి అక్కడ కొనేటోడు. అట్లా లేకపోయేసరికి తను ముందే సేఫ్టీగా ఏమేమి కావాలో అని చెప్పేసి అందరూ తీసుకున్నట్టే మేము అలా తీసుకోవాల్సొచ్చింది. అవి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక హాస్పిటల్‌కెళ్ళినాము. మీరు ఆల్రెడీ డెలివరీ వీడియో మా ఆయన యూట్యూబ్ ఛానల్‌లో చూసిర్రు కదా! సంతోష్ కసాల అఫీషియల్. మళ్ళీ నేను చెప్తున్నా, పోయిన తర్వాత పొయ్యేకి 2 డేస్ ముందు నాకు పెయిన్స్ వచ్చినట్టు అనిపిస్తున్నాయి. ఫస్ట్ 1 వీక్ పెయిన్స్ వచ్చినట్టు అనిపించినాయి. పెయిన్స్ వచ్చినట్టు అనిపించి హాస్పిటల్‌కెళ్తే సెలైన్ పెట్టిర్రు. వాటర్ తక్కువ తాగుతున్నట్టు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని అన్నారు. ఓర్ని అమ్మ! లీటర్లు తాగుతున్నా, బిందెలు ఖాళీ మళ్ళీ నేను నీళ్ళు తాగుతలే. ఇక తర్వాత డేట్ అయితే దగ్గరకొచ్చేసింది, డ్యూ డేట్. సో, ఈ డ్యూ డేట్‌లో పెయిన్స్ రాకపోతే మాత్రం వెంటనే హాస్పిటల్‌కి రావాలని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి మేమైతే హాస్పిటల్‌కి పోయినాం. హాస్పిటల్‌కి పోయిన తర్వాత మెయిన్‌గా ఏమైందంటే, హాస్పిటల్ దగ్గర నాకు పెయిన్స్ అస్సలు రావట్లే. నొప్పులు అస్సలు ఒక్క నొప్పి కూడా లేదు నాకు. తీసుకుపోయిన తర్వాత హ్యాపీగా ఉన్నా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. కాకపోతే నా బేబీ ఎప్పుడు బయటకొస్తే నేను ఎప్పుడెప్పుడు చూడాలి, నా బేబీని పట్టుకోవాలనే కోరిక తప్పనైతే అసలు 100కి 1000% ఉండే. నాకు అసలు ఎట్లుంటారు లోపల నుంచి బయటకొస్తే, ఏ విధంగా అది ఇది అని చెప్పేసి. తర్వాత నొప్పులనేవి తెలవదు కదా! అందరూ పీరియడ్స్ వచ్చినప్పుడు ఎట్లా పెయిన్స్ వస్తాయో దానికి డబల్, త్రిబుల్ అని చేస్తానన్నారు. ఓకే. నాకెట్లాగో పీరియడ్ వచ్చినప్పుడు నాకెట్లాగో పొత్తి కడుపులా దగ్గర బాగా నొప్పొస్తది. ఎందుకంటే కొంతమందికి ఆ పెయిన్ ఉంటది, కొంతమందికి ఉండదు. సో, నేను ఆ పెయిన్ అయితే చాలా అంటే చాలా అనుభవిస్తా ప్రతి మంత్. సో, దానికి త్రిబుల్ ఉంటదనేసరికి సరే ఏం కాదులే చూసుకుందాం అనుకున్నా. ఇంజెక్షన్స్ నొప్పులు వస్తలేవు కదా, చూద్దాం అబ్జర్వేషన్‌లో పెడదాం అని చెప్పేసి పెట్టిన తర్వాత అది ఇంజెక్షన్ స్టార్ట్ చేసిండ్రు. సెలైన్‌లో ఇంజెక్షన్ నొప్పులు రావడానికి ఏస్తారంట కదా, డోస్ 1 అని చెప్పి డోస్ 1 అని ఏసిండ్రు ఒకటి. 6 డోసులు ఉంటాయంట. ఒకటి స్టార్ట్ చేసిండ్రు. 6 గంటల తర్వాత ఇంకొకటి ఎయ్యాలి. ఫస్ట్ డోస్‌కి నొప్పులేం తెలవలే. రెండో డోస్‌కి నొప్పులేం తెలవలే. అన్నం తిన్నాము, డాన్సులు ఏసిండు. నాకేమన్నా నొప్పులు తెలుస్తేమో అని పడుకోమన్నాడు కానీ పడుకోలే. నిద్ర అస్సలు వస్తలేదు. నైట్ నిద్రలు అంటే టైం లేట్ అయ్యేది కదా, సో, అందుకని నిద్ర వస్తలేదు. నొప్పులు ఇట్లుంటాయని తెలిస్తే ఖచ్చితంగా నిజంగా చెప్తున్నాను నిద్రపోయేదాన్ని. అసలు నిద్ర లేదు. ఒక డే మొత్తం నిద్ర లేదు. మార్నింగ్ లేచిన టిఫిన్ చేయాలనిపిస్తే టిఫిన్ ఆర్డర్ పెట్టిండు, వచ్చిండు, తిన్న తర్వాత సెకండ్ డోస్ వేసిండ్రు. ఏం నొప్పులు లేవు. నొప్పులు వచ్చినాయా అని అడిగితే అందరు వచ్చి ఏం లేవు అని చెప్పిన. గది తలిగిచ్చిర్రు, పేషెంట్‌కి వేసేది వేసిండ్రు. ఇక అన్నీ తీసేయమన్నారు. అయ్యో ఏంది ఇది అనుకున్నా. తర్వాత మూడో డోస్ వేసిన 2 గంటల తర్వాత సడన్‌గా ఏదో ఇట్లా కొట్టి ఆపినట్టు అయితా ఉండే. ఏదో నొప్పులెత్తుంది అనిపించింది. అక్క దగ్గరికి వెళ్తే సర్వెక్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. అదేంది ఏమో ప్లెజెంటా దగ్గరకైతే వచ్చింది హెడ్, కానీ అదైతే సర్వెక్స్ ఓపెన్ అవ్వలేదు అని చెప్పేసాను. తర్వాత ఫోర్త్ డోస్ వేసిన తర్వాత నొప్పులు ఇక ఘోరంగా మొదలవుతున్నాయి. అంటే ఘోరంగా అంటే మరీ అంత రేంజ్లో కాదు, బేబీ బయటకు వచ్చేసే అంత రేంజ్లో అయితే కాదు, నార్మల్గా అయితే స్టార్ట్ అయిపోయినాయి. కొట్టుకుంటూ ఇట్లా ఇక గోడకి ఇట్లా అనుకుంటున్నా, పిచ్చిగా చిమటలు వచ్చేస్తున్నాయి, అయితలేదు, ఏడుపు వస్తుంది, మొత్తం టెన్షన్ అయిపోతుంది. మొత్తం బాడీ అంతా షివర్ వచ్చేసి వణుకుతున్నా బాగా. నాకేం చేయాలని అర్థం కాక కొంచెం టెన్షన్ వచ్చింది, బాడీ అంతా టెన్షన్ వచ్చేసి ఏడుపు వస్తుంది. ఇప్పుడు కూడా నాకు ఎట్లనో అవుతుంది, టెన్షన్ వస్తుంటే ఇక నేను తనకు చెప్పిన వెంటనే సర్లక్కకి ఫోన్ చేస్తే ఎమ్మటే సర్లక్క అసలు నిజంగా దేవత. ఆ టైంలో మాత్రం వెంటనే అసలు కాల్ లిఫ్ట్ చేయడం, ఏమైంది సంతోష్ అని చెప్పేసి, అమ్మో మనకనే కాదు ఎవరికైనా హాస్పిటల్ అందరిని అసలు బిడ్డలు లెక్క చూసుకుంటుంది. కంగారేం పడకు, ధైర్యం చెప్పు, ఇట్లా ప్యాంపరింగ్ చెయ్యి, ఇట్లా అంటూ ఉండు తనకు నొప్పి లేస్తూ ఉంటుంది అని చెప్పేసి అన్నది. మళ్ళీ వెంటనే పైకి వచ్చి నన్ను చూసి
చూసిన తర్వాత ఏమైంది సుచిత్ర కంగారు పడకని చెప్పి గంట సేపు టెర్రస్ మీదకి తీసుకుపోయి నాతోటి ధైర్యం చెప్పి మాట్లాడిపించింది. నేను నా టెన్షను నా నొప్పులు ఎటు పోయినాయో నిజం చెప్తున్నా, అవన్నీ ఎటు మాయమైపోయినాయో అంతసేపు. మళ్ళీ నేను కిందకు వచ్చిన హాస్పిటల్ రూమ్లోకి రాగానే మళ్ళీ నాకు నొప్పులు వేస్తున్నాయి. ఎక్సర్సైజులు చెప్పించింది, నాతోటి పైకి తీసుకెళ్ళిన మాట్లాడిపించింది, ఇట్లుండు ఇట్లా చెయ్యి అని చెప్పింది. తర్వాత కిందకు వచ్చిన తర్వాత సంతోష్ తనకైతే నొప్పులు వేస్తుంది, నీకైతే నైట్ నిద్ర ఉండదు, చూసుకుంటూ ఉండు, ఇక మిమ్మల్ని అయితే అసలు పడుకోనియదు తన నొప్పులకే అని చెప్పేసి అన్నది. 5th డోస్ వేయించుకోవద్దు దేవుడా, వేయించుకోదు అని మొత్తుకుంటున్నా. ఇక మనసులో అనిపిస్తుంది కానీ ఇక బేబీ ఉన్నా నాకు నొప్పులు వస్తలేదు, ఇంకేం చేస్తాను చెప్పు, భరించాల్సిందే, భరించక తప్పదని చెప్పేసి వేయించుకున్నా. ఏడుపు వస్తుంది. వాళ్ళు ఊకే వచ్చి గది పెట్టేసి చెక్ చేస్తున్నారు, పెయిన్స్ వస్తున్నాయా రావట్లేదా అని చెప్పి. అది అంతసేపు మనం కదలకుండా ఇట్లనే ఉండాలి. 10 నిమిషాలకి 20 నిమిషాలకి అరగంటకు ఒకసారి వాళ్ళు వచ్చి చెక్ చేస్తా అంటే అమ్మా నీకు దండం పెడతా. బేబీ హార్ట్ బీట్ చెక్ చేయాలి కదా, నాది ఎట్లుంది, నా బేబీ హార్ట్ బీట్ ఎట్లుంది, నొప్పులు వస్తున్నాయా రావట్లేదని చెక్ చేయాలి కదా. వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారు, నాకు ఏడుపు వస్తుంది, నాకు నొప్పులు వస్తున్నాయి, వీళ్ళేమో కదలద్దు అంటున్నారు. సెలెన్స్ అయితే ఇట్లా పెట్టేసి ఉన్నాయి కదా, అవి ఉబ్బిపోయినాయి. ఎందుకంటే నా నరాలు కరెక్ట్గా లేవు, చేతులకు రెండింటికి ఇక్కడ కూర్చోసరికి అవి ఇట్లా ఉబ్బిపోయి నొప్పులు వేసిన. వాళ్ళు ఇట్లా కదిలిచ్చిన అవి సెలెన్ ఎక్కడికి పోయేసరికి ఇట్లా పైపు మనం ఇట్లా తిప్పుతాం కదా, ఇట్లా తిప్పి ఇట్లా వదిలేస్తే కచ్చకచ్చగా వణికేసి ఏడుపు వచ్చేస్తూ ఉండేది. అసలు చాలా భయం వేసేది. అయితే ఇంకా అప్పటికి సర్లక్క హాస్పిటల్ కాబట్టి కొంచెం నయ్యం. ఎందుకంటే బయట హాస్పిటల్స్ అయితే మనల్ని అంతా చూసుకోరు, నిజం చెప్తున్నా. నేను చాలా హాస్పిటల్స్ చూసిన కదా, అమ్మో మనల్ని అయితే అసలు అట్లా చూసుకోరు. సర్లక్క హాస్పిటల్ కాబట్టే అక్కడ ఉన్న ఆయమ్మలు కానీ నర్సక్కలు కానీ ఎవరైనా మనల్ని అసలు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, మన బంధువులు లెక్క అంతకంటే ఎక్కువ చూసుకున్నారు. బంధువులు కూడా అట్లా చూసుకోరు, అంతకంటే ఎక్కువ చూసుకోరు. వాళ్ళకు అసలు ఎంత రుణపడి ఉంటామో. అయినా సరే నేను అడుగుతున్నాను, ఎందుకంటే అవి నా ప్రాబ్లం, నా నరాలు కరెక్ట్గా లేక సో అట్లా ఉబ్బిపోయినాయి. ఇక చెక్ చేస్తున్నప్పుడు భయం అవుతూ ఉండేది. ఇక 5th డోస్ అయిపోయి 6th డోస్ వేసిండ్లు అమ్మ 11:45 నిమిషాలకి. ఇక అప్పుడు సర్లక్కనే ఫోన్ చేసి ఎట్లుంది సంతోష్ సుచిత్రకి అని చెప్పేసి అడిగింది. అక్కనే ఫోన్ చేసి పాపం అప్పటికి నిద్రపోలే. అక్కడ అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూడా అడిగిర్రంట నా గురించి, ఎట్లుంది ఆ అమ్మాయికి మంచిగా ఉందా ఎట్లుంది అని చెప్పేసి అడిగిండ్లంట. అయితే అడిగిన తర్వాత ఇక నాకు నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇక తనకి నిద్ర లేదు కదా, ఒక గంట సేపు పడుకో అని చెప్పేసి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఇట్లా కింద ఇట్లా పెట్టుకొని ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నా నొప్పులు తట్టించుకోవడానికి. హీట్ బ్యాగ్ ఉంటే హీట్ బ్యాగ్ ఇచ్చింది అక్క హాస్పిటల్లో, హీట్ బ్యాగ్ పెట్టుకొని ఇట్లా రుద్దుకోవడము, నైట్ అంతా ఇట్లా రుద్దడమే ఇట్లనే ఇదే పని అయిపోయింది. టాయిలెట్కి వెళ్ళి రావడం, కూర్చోవడం, వాటర్ తాగడం ఇదే హెవీగా పెయిన్స్ వచ్చినాయి. ఒక్కసారి అప్పుడే తను వచ్చి అది టెస్ట్ చేస్తుంది, నాది ఇట్లా అన్నది. దేవుడా నాకైతే అసలు ప్రాణం పోయినంత పని అయింది, నిజం చెప్తున్నా. అది సెలెంది ఇట్లా కదిలిచ్చేసరికి ఈ లోపల నొప్పులు, అది టెస్ట్ చేస్తూ ఇట్లా కదలద్దు, పక్కకు తిరిగి గట్టిగా ఏడ్చిన. నేనైతే నిజంగా నా లైఫ్లో అస్సలు మర్చిపోను. ఎంత గట్టిగా ఏడ్చినంటే అంత గట్టిగా ఏడ్చిన. నేను గట్టిగా ఏడ్చిన, తను వెంటనే అన్నాడు ఏం కాదు, ఒక 10 నిమిషాలు ఓడ్చుకో అయిపోతుంది అని చెప్పేసి అన్నాడు. నువ్వు గాను అంతే, నువ్వు గాను అనేసరికి నా వాటర్ లీకేజ్ అయిపోయింది అంతే. ఆ ఏడుస్తూ ఉన్నా నువ్వు గాను అన్నా తను చెప్పగానే వాటర్ లీకేజ్ అయిపోయింది. నర్స్ వాళ్ళు అందరు వచ్చిండ్రు, వాటర్ లీకేజ్ అయిన అనేసరికి ఇంకా కిందకి తీసుకుపోతా అన్నారు. తీసుకుపోయిన తర్వాత ఇంకా నార్మల్కి ట్రై చేస్తున్నాం కదా, సో అది సర్వెక్స్ ఓపెన్ అయిందా లేదా అని చెప్పేసి కరెక్ట్గా 7-10 నిమిషాలకి నేను అదే గదేంది తీసుకుపోయారు, ఓటీకి తీసుకుపోయిన తర్వాత అక్కడ లతక్క అని ఉంటుంది. సర్లక్కకు ఫోన్ చేసిన తర్వాత సర్లక్క లతక్కకు ఫోన్ చేసింది, అర్జెంట్గా వెళ్ళాను అనేసరికి వాళ్ళు ఫాస్ట్గా వచ్చిర్రు. సుప్రియ కూడా వచ్చింది, నర్సు మంచిగా సపోర్ట్ చేసింది. అక్కడ ఆయమ్మలు కూడా మొత్తం ఇట్లా రుద్దుకుంటా అంతా చేస్తూ ఉన్నారు. ఏడుపు వస్తుంది, కూర్చుంటున్నా పడుకుంటున్నా, ఏసీ ఫుల్గా పెంచిర్రు, చెమటలు అన్నీ వచ్చేసినాయి. సర్లక్క అన్నది కదా కొంచెం ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అయితే వచ్చేస్తుంది, సంతోష్ కంగారు పడకు సాయంత్రం మధ్యాహ్నం వరకు అంటే. ఏడుస్తున్నాను, నిజంగా ఏడుపు వస్తుంది, నిజంగా ఎంత ఏడుపు వస్తుంది అంటే
తలుచుకుంటే కూడా నిజంగా చూడండి ఎంత ఏడుపు వస్తూ ఉండంటే ఆ సిచ్యువేషన్, భరించలేని సిచ్యువేషన్ పట్టుకున్న అమ్మ అన్ని గంటలు ఇంకా నేను నొప్పులు భరించాలా, నొప్పులు తీయాలా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇట్లా అరవకు, గొంతు లేయకుండా ఇట్లా అను ఇట్లా అను ఇట్లా అను అని అంటుంటే ఇక నేను అంటూనే ఉన్నా, అప్పటికి అంటూనే ఉన్నా కానీ బేబీ అక్కడనే ఉంది. పేగులు బేబీ మెడకేసి ఉన్నాయి కదా, బేబీ మెడకి 2 పేగులు ఉన్నాయి. అవి ఉండేసరికి హెడ్ అనేది బయటికి వస్తలేదు. ఒక్కటి విడిలించుకుంది, తర్వాత ఇంకొకటి రెండోది ఉంది. అది అసలు టైట్గా ఉండేసరికి అది వస్తలేదు. ఇక నేను దేవుడా దేవుడా గణేష మల్లన్న స్వామి అని మొత్తుకుంటూ ఉన్నా. ఇక తర్వాత సర్వీక్స్ ఓపెన్ అయింది. 10 నిమిషాలు సర్లక్క నేను వెళ్ళేసి వస్తారు కంగారు పడకని అన్నది. నేను ఇంకా ఏడుస్తుంటే సర్లక్క వెంటనే వెళ్ళి దేవునికి పూజ చేయించుకొని వచ్చి నాకు అది ఆకులు చేతిలో పెట్టి, అసలు చాలా అంటే చాలా నొప్పిలేస్తూ ఉండే, మస్తు భయం అవుతుంది నాకు, ఎట్లనో అవుతా ఉండే, బాగా టెన్షన్ వచ్చినట్టు అయిపోయింది, బాగా డిప్రెషన్ లాగా అయిపోయి, ఏంది మమ్మీ మాట్లాడినిస్తావా లేదా, బాగా టెన్షన్ వచ్చినట్టు అయిపోయి మొత్తం డిప్రెషన్ లాగా అయిపోయింది. సర్లకు వచ్చింది, చెక్ చేసింది మొత్తము, ఎంత ట్రై చేస్తూ ఉన్నాను. తర్వాత అది పేగ్ అయితే వెనక్కి గుంజేస్తుంది, బేబీని వెనక్కి ఇట్లా లాగేస్తూ ఉండే అనమాట. ఇక లాస్ట్ మినిట్లో అంతవరకు వచ్చిందా, రాజు సంతోష్ ఇక కష్టం అయిపోయిందని చెప్పేసి అన్నది. సి సెక్షన్కి తీసుకుపోవాలని చెప్పేసి అన్నారు. సర్లక్క నాకు నార్మల్ చేయాలని మస్తు ట్రై చేసి ఉండే. ఇక తర్వాత అక్కడ సర్లక్క బాధపడుకుంటే ఇక అక్కడనే అట్లనే కూర్చుండిపోయింది. ఇంక వీళ్ళందరూ షిఫ్ట్ చేస్తున్నారు, కానీ నా ప్రయత్నం మాత్రం నేను ఎక్కడ ఆపకుండా నొప్పులు తీస్తూనే ఉన్నా. దేవుడా దేవుడా తండ్రి బయటికి రావాలయ్యా, బేబీ 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 అనుకుంటే ఇట్లనే దండం పెట్టుకుంటా ఉండే. సి సెక్షన్కి తీసుకుపోయిన తర్వాత ఇక నాకు మొత్తం ఎట్లనో అయిపోయింది. ఇక నాకు నా వల్ల కాలేదు. ఇక తీసుకుపోయేసరికి ఇక డీలా అయిపోయిన మనిషిని, ఇటు కూర్చోబెడితే ఇట్లా, ఇటు కూర్చోబెడితే ఇట్లా పడిపోతూ ఉన్నా, మంచిగా కూర్చుంటలేను. వాళ్ళు సపోర్ట్ చేయండి మేడం, మీకు ఇంజెక్షన్ వేయాలి అని చెప్పేసి అంటున్నారు, కానీ నేను ఎటు సపోర్ట్ చేయలేకపోతున్నా, ఎటు తిరగలేకపోతున్నా, నా బాడీ అట్లా అయిపోయింది అసలు. ఎందుకంటే లోపల పేగు అట్లా ఉండేసరికి బేబీ హార్ట్ రేట్ తగ్గుతుంది. అది కనుక ఇట్లా నార్మల్ చేసి తీస్తే వెంటిలేషన్ మీద ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి ఇక ఐసీయూలోకి దీంట్లోకి వెళ్ళినాం కదా, సి సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఇక ఇట్లా అంటుంటే తను కూడా ఉన్నాడు నాకు పక్కనే. ఇంకా సుప్రియ కూడా ఉంది, ఇట్లా అక్క ఇట్లా ఉండమ్మా ఇట్లా అది ఇది అని చెప్తుంటే ఇక వాళ్ళు సర్లక్క వెంటనే ఆ డాక్టర్కి చెప్పింది, ఇప్పటిదాకా నార్మల్కి ట్రై చేసి ఉండే, చాలా కష్టపడ్డది, చాలా ఓపిక ఉందమ్మా, నేను ఇంతవరకు ఎవ్వరిని చూడలే ఇట్లా అని చెప్పేసి అన్నది. చాలా నొప్పులు తీసింది, అందుకే ఇట్లా అయిపోయింది, కొంచెం మీరే చూసి వేసేయండి డాక్టర్ అని చెప్పేసి అంటే ఇక నన్ను కొంచెం ఇట్లా బెండి చేస్తే, నేను ఎంత బెండ్ కాకపోయినా నార్మల్గా వాళ్ళే చూసుకొని నాకు ఇంజెక్షన్ చేసేసిండ్రు. మత్తెక్కింది, వాళ్ళు వెంటనే మత్తెక్కిందా అంటే నాకు అది కూడా అర్థం కాలే. కాళ్ళు మత్తెక్కిందా అంటే ఎక్కలేదన్న, కాళ్ళు అంటే కాళ్ళు ఎక్కడ లేస్తే మత్తెక్కింది. అప్పటికి కోసేసిండ్లు, చూస్తున్నా, బేబీని బయటికి తీసిండ్లు, మా ఆయనతో మాట్లాడుతున్నా, వెంటనే బేబీ బయటికి రాగానే మా ఆయన నాతోటి మగపిల్లగాడు పుట్టిండు, కొడుకు పుట్టిండే అని అన్నాడు. దేవుడా మల్లన్న స్వామి గణేష అనుకున్నా, నాకు కొడుకు కావాలనుకున్న కొడుకు వచ్చిండు. మా అమ్మకి మొక్కుకొని అత్తమ్మలకు చెప్పు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పిండు. బయట అత్తమ్మ మామయ్య ఉంటే నేను వెంటనే డాడీకి ఫోన్ చేసి అక్కడ కోసి కుట్లేస్తుంటే నేను మా నాన్నకు ఫోన్ చేసి నాన్న కొడుకు పుట్టిండు అని చెప్పిన. అంటే మా నాన్న రాలేదు, కొడుకు పుట్టిండు అని చెప్పిన తర్వాత ఇక కుట్లేస్తూ ఉన్నారా, ఇక నేను మా ఆయన చెయ్యి ఇట్లా పట్టుకున్నా, అనుకుంటా ఏడుపు విన్నా నా కొడుకుది. ఇక నొప్పులు పోని, కుట్లు పోని, ప్రాణం ఎక్కడికన్నా పోని, ఇక జాలు జన్మకు అనిపించింది. తీసుకుపోయారు ఐసీయూలో కొంచెంసేపు ఉంచాలని చెప్పేసి అన్నారు. చూద్దాం 24 hours చూడాలన్న, తర్వాత 8 hours చూస్తే సరిపోతుంది, పొద్దునకెళ్ళి సాయంత్రం వరకు మత్తు వదిలే వరకు ఇక్కడే ఉండాలని చెప్పేసి అన్నారు. నీ అంతటి నువ్వు లేచి కొంచెం అంటే ఇట్లా కూర్చోగలుగుతా, యాక్టివ్ ఉంది బాడీ, బెడ్ మీద నుంచి దిగగలుగుతా అనుకుంటే నిన్ను ఐసీయూ నుంచి జనరల్కి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. నేను నా కొడుకుని చూడడం కోసం ముఖ్యంగా
ఆయన కోసమే నేను లేచి ఎంత నొప్పులు ఉన్నా పక్కన బెడ్ వాళ్ళు లేచినా లేవకపోయినా నేనైతే లేచి చాయ్ తాగి నా కొడుకు కోసం అక్కడి నుంచి లిఫ్ట్ వరకు నడిచి లిఫ్ట్ దగ్గర నుంచి మళ్ళీ రూమ్ వరకు నడిచినా నా కొడుకుని పట్టుకున్నా నేను ప్లాన్ తీసుకున్నా. నాకైతే మస్తు ఖుషి అవుతా ఉండే. మా అమ్మ మా నాన్న ఫస్ట్ నన్ను తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత ఖుషి అయ్యారేమో కానీ నేనైతే అమ్మ అస్సలు చెప్పలేని ఆనందం, అసలు మస్తు ఖుషి అయిపోయినా. ఇట్లా పట్టుకున్నా. బేబీ చాలా వెయిట్ తక్కువగా పుట్టిండు నా కొడుకు, అయినా కూడా అందరూ ఏదని అనుకొని కానీ ఒక్కసారి స్మైల్ ఇచ్చిండంట. మా ఆయన సరళక్క ఇంకా లతక్క చూసిండంట. వాళ్ళైతే ఖుషి అయిపోయిండ్లు. ఖుషి అయిపోయిండ్లు. ఇక నేను పట్టుకున్నా. దేవుడా అమ్మ అనిపించింది నాకు. ఇక మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళి వేరే రూమ్లోకి షిఫ్ట్ చేయాలి. కొంచెం ఆ రూమ్ అంతా పెద్దగా లేదు కదా, అత్తమ్మ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి అక్కడ నుంచి వేరే రూమ్కి షిఫ్ట్ అయినాము. షిఫ్ట్ అయిన తర్వాత నా పక్కనే పడుకొని ఉన్నాడు. ఇక మా ఆయన ఆ రోజు నైట్ అస్సలు లేవలే, ఇక నిద్ర లేదు కదా, అస్సలు లేవలే. నా కొడుకు ఏడుస్తున్నాడు, అస్సలు లేవలే, అట్లనే పండుకున్నాడు. మా డాడీ వచ్చిండు, ఆయన మనవడిని చూసుకున్నాడు. అట్లనే మా అమ్మ ఫోటో పట్టుకొచ్చిండు, మా అమ్మని కూడా చూపించిండు, మా అమ్మకి కూడా ఆయన మనవడిని చూపించిండు. మస్తు ఖుషి అయిపోయినాం. కానీ ఎంతలా అంటే అంతలా బాగా మిస్ అయిపోయినా. ప్రెగ్నెన్సీ జర్నీలో అమ్మని ఘోరంగా మిస్ అయిపోయినా. అంటే తను ఏదో సేవ చేయాలి, నాకేదో వండి పెట్టాలి, నా కోరికలు తీర్చాలి, నాకు తినే ఆశ అదంతా పోగొట్టాలనేది కాదు. కానీ నా పక్కన ఉంటే నా తల్లి ఉంది, నాకు ఒక ధైర్యము అని చెప్పే ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మా నాన్న తిట్టిండు, అమ్మకి చెప్పుకుంటా, నా మొగుడు తిట్టిండు, అమ్మకి చెప్పుకుంటా, అమ్మే తిట్టింది, అమ్మతోటే అమ్మ నువ్వు ఇట్లా అన్నావు అని చెప్పుకుంటా. ఆ ధైర్యాన్ని నేను కోల్పోయినా కానీ ఆ ధైర్యాన్ని నా మొగుడు నాకు ఎప్పుడు అందిస్తూ ఉంటాడు. మా అమ్మలేని రుణాన్ని నాకు ఎప్పుడు తీరుస్తూ ఉంటాడు. నువ్వు అట్లా ఏం బాధపడ. కానీ అందరు కామెంట్లు పెడతారు, మా అమ్మ ప్లేస్ని రిప్లేస్ చేసింది మీ అత్తమ్మ అని చెప్పి. నా జీవితంలో మాత్రం ఎంతమంది ఏదనుకున్నా, మా అత్తమ్మ చేస్తుందో చెయ్యదో అది పక్కన పెడితే, మా ఆయన మాత్రం మా అమ్మ ప్లేస్ని ఇప్పుడు రిప్లేస్ చేస్తున్నాడు, ఎప్పటికీ రిప్లేస్ చేస్తూనే ఉంటాడు. మా అమ్మ లేని లోటు మా ఆయన తీరుస్తాడు అనమాట. మా ఆయనకి నేను, అందరు అంటారు కదా కాళ్ళు కడిగి దండం పెట్టుకోవాలని చెప్పి, మా ఆయనకే నేను కాళ్ళు కడిగి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే గొడవలు అనేవి సహజంగా అయితేనే ఉంటాయి. ఇందాక ఒక గంట ముందు కూడా మేము ఏదో ఒకటి అరుచుకుంటూనే ఉంటాం. కానీ ఇక్కడ ఉంటుంది చూడు, అది మాత్రం ఎక్కడికి పోదు. తల్లి తర్వాత నేను ఎక్కువ ప్రేమించిన ఈ ప్రపంచంలో నాకు ఎవరైనా ఉన్నా శాశ్వతంగా నేను వదిలిపెట్టకుండా, ఈ గడప దాటకుండా, అంటే ఎక్కడికి పోకుండా ఉంటా అనే అయితే మాత్రం మా ఆయనతోటే. మా ఆయన రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను. ఫీడింగ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎంత ప్రాబ్లం అయింది, ఎంత అనుభవించిన అనేది, అది నేను ఒక్క ముక్కలో చెప్తే అయిపోయేది కాదు. దాని గురించి అయితే ఎన్ని మొక్కులు మొక్కినా, ఎట్లా చేసినా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా మీకు. సో ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక నాకు 1 lakh రీచ్ అవుతే, 1 dayలో 1 lakh రీచ్ అవుతే, నేనైతే న్యూ మామ్స్ కోసం ఇక్కడ కింద కనిపిస్తుంది కదా మీకు, వీడియో ప్లే అవుతూ ఉంటుంది, అది మీకు అందజేస్తా. ఎందుకు న్యూ మామ్స్కే ఇద్దాం అనుకుంటున్నా, అది కూడా న్యూ మామ్స్లో ఎవరికైతే నాలాగా ఇట్లా ప్రెగ్నెన్సీ జర్నీలో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అండ్ ఎవరికైతే అత్యంత అవసరం ఉందో వాళ్ళకే నేను ఇస్తాను. ఆ అవసరాన్ని నాకు ఎలా మీరు తెలియజేస్తారంటే, నేనైతే కామెంట్ బాక్స్లో ఒక మెయిల్ అయితే పెడతాను. దానికి మీరు వీడియో లేదంటే మీది ఏదైతే ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత జరిగే కొన్ని విషయాలు నాకు మెసేజ్ చేయండి. అంటే టైప్ అన్నా చేయండి, లేదంటే వీడియో అన్నా చేసి పంపిస్తే నేను వాళ్ళలో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి ఈ వీడియోలో కనిపిస్తున్నవి నేను ఆ ముగ్గురికి పంపిస్తాను. ఈ వీడియో కనుక 1 lakh 1 dayలో 1 lakh రీచ్ అయితే, ఈ గిఫ్ట్స్ అయితే మాత్రం 3 న్యూ మామ్స్ మాత్రం నేను కంపల్సరీగా ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీలో ఎంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అది కామెంట్ చేయండి. అండ్ న్యూ మామ్స్ ఉన్నారు కదా, ఆ మెయిల్కి అయితే కంపల్సరీ మెయిల్ చేయండి. అండ్ మెయిల్ చేసే ముందు వీడియో అండ్ స్టోరీ అది మీది ఏదైతే ఉందో అది పెట్టే ముందు మీ అడ్రస్ కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు రావాలి కాబట్టి. సో ఉంటాం అలా, బాయ్.